మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో హైటెన్షన్ నెలకొంది. ఆదివాసీలు ఫారెస్ట్ అధికారుల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ అధికారుల కళ్ళలో కారం కొట్టి ఆదివాసీ మహిళలు ఆ అధికారులను తరిమేశారు. వాగులో స్నానాలు చేస్తుంటే అధికారులు వీడియోలు తీశారనే ఆరోపణ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ అధికారులు. కానీ మహిళలు మాత్రం వాగులో స్నానాలు చేస్తుంటే అధికారులు వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఉన్నారు. ఆదివాసీ గుడిసెలను చుట్టుముట్టారు ఫారెస్ట్ అధికారులు. ఏ క్షణమైనా ఆదివాసీ రైతులను అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. మీడియా కవరేజీని సైతం ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఈ దారుణం నెలకొంది. అయితే ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుండగా అధికారులు వీడియోలు తీశారనేటువంటి ఆరోపణలు ఆదివాసీ మహిళలు చేస్తూ ఉంటే ఉద్దేశపూర్వకంగానే కారం కొట్టి మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేశారని చెప్పి అక్కడ పోలీసులు అంటున్నారు. సో మీడియాను కూడా అనుమతించలేదు. ఆదివాసీ గూడాల చుట్టూ ప్రస్తుతానికి పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా వారిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. వారు ఏం మాట్లాడారో చూద్దాం. పొద్దుగా వస్తే ఏమన్నారంటే మమ్మల్ని ఇట్లా అది బ్యాండోర్కి రమ్మంటే బ్యాండోర్కి మేము అందరం వస్తాం సార్, మేము ఒప్పుకోమని చెప్పినాం. అయినా కానీ మేము 12కి 1కి పోతే ఆవుల మీరు స్నానం చేయంగా ఫారెస్ట్ వాళ్ళు దొంగతనం నచ్చి తీసిన మళ్ళీ వీడియోలు తీస్తే మేము అన్నాక మేము అడిగి కేవలం సప్పుడు అయిందని మేము మెరుల నుంచి ఒక మనిషిని దోలిన వాళ్ళు మా వాళ్ళు అందరూ మొత్తుకున్న వాళ్ళు మా వాళ్ళు అందరూ వచ్చిర్రు. ఫారెస్ట్ వాళ్ళు అందరినీ గెదినాం. నమస్కారం.